సహోదరుడు గురుదాసన్ రావాలన్నా కొంచెం లేట్ అయిపోయింది. అయినప్పటికీ సరే, నన్ను దేవుని వాక్యం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. పంతొమ్మిది 20 విషయాలు చదువుతున్నాము. 19-20 విషయాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు సొంత వారు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అలాగనే యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మనమందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే నేను నిర్మించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు నాకు సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కృప కనికర గల కలిగిన మా పునరుకు తండ్రి, కృపాసత్య సంపూర్ణ దేవా, సర్వశక్తి కలిగిన తండ్రి, స్తోత్రాలు వారి వందనాలు చెల్లిస్తున్నాం. మహిమాస్తుడు పేదవా ప్రభా, పరిశుద్ధుడు మా తండ్రి, కనికర కలిగిన మా దేవా స్తుతిస్తున్నాం. ఇంతవరకు మా ప్రభా పాటలు పాడే భాగ్యం మాకు ఇచ్చాం తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు మా తండ్రి, అయినా మా ప్రభా మా దేవా వచ్చినందరినీ స్తోత్రులు మా తండ్రి. రావాల్సిన వెళ్ళి త్వరగా నడిపించిన ఆయన కనికరించి కాపాడు. మా మధ్యకు రావాల్సిన సహోదరులు సురక్షగా నడిపించుకుని సహాయం చేయాలి. అది రైలు మొక్కలకు తండ్రి, అయోధుడు పాత్రుడు కేవలం దుమ్ముతో సమానమైన వాడు, అనంత లేని వాడు, యోగ్యత లేని వాడు ప్రభా, ఈ జ్ఞానం లేని వాడు ప్రభా, కేవలం పాపిని ప్రభా. మరొకసారి మా ప్రభా శిలువలో మీరు కాల్చడం, మీ అమూల్యమైన రక్తంలో ప్రాణాత్మ దేహములు కడుగు వద్దులు పడుచు పరిశుద్ధుడు తండ్రి. దైనా చదువుతున్న వాక్యము మీరే దీవించి ఆశ్రయించి ఆరాధన కొరకై మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దైవంగా మా ప్రభువు తండ్రి, మీరే మాట్లాడి మీరే ప్రభా నైనా దైవ తండ్రి. మా ప్రభు నీ వాక్యం చదివి ప్రజలు తండ్రి ఆత్మస్థితితో నేను పూజించి ఆరాధించడానికి సహాయం చేయాలి ప్రభా. తెలుగు కాలం 4:12 జ్ఞాపకం చేసుకుంటున్నారు నా తండ్రి. ఆయనకే ప్రభా కీర్తన 20:10 ప్రభా, ఇవి గంటల 9 ఆయనకే ప్రభా. లోక 12 ప్రభా నైనా మత్తయి సువార్త 10:19 మాట్లాడాలి. మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడలేదు ప్రభా. సెలవిచ్చిన ఈ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చు, మీరు అభిషేకించి మేము కొరకు వాడుతున్నాం తండ్రి. లోక 21:10 జ్ఞాపకం తీసుకుంటాం. ఈ వాగ్దానాన్ని పక్షం అయిన దాసు పక్షి నెరవేర్చి ఇప్పుడు సింహాసనం నుంచి అభిషేకించు అంటారు తండ్రి. నీకు అర్పించు మా ప్రభు రక్షకుడు
యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్యం ఆరాధన కొరకే మనం చదువుకున్నాము. ప్రభు తన వాక్యము మన కొరకు ఆయన మాట్లాడుగా కనుక మనం చూసినట్లయితే మీ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా. మీరు మీ సొంత కారకం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచలేరు. కనుక మనము దేవుడు మనకిచ్చిన యొక్క దేహం అనగా తల్లి గర్భంలో మనల్ని రూపించిన దేవుడు మనకు తన ఆత్మనిచ్చి మనల్ని తల్లి గర్భంలో నుంచి మనల్ని పుట్టిన నాటి నుండి తల్లి ఒడిలో కూర్చున్న మొదలుకొని ముదుగు వచ్చేంత వరకు ఆయన ఏం చేస్తాడంట? తన శంఖ పెట్టుకుంటాడు. ఎట్లా చేస్తాడంట? తన శంఖ పెట్టుకుంటాడు కదా. తల్లి గర్భంలో మొదలుకొని తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను శంఖ పెట్టుకున్నా నా ప్రజల కనుక ప్రియుల చూసినట్లయితే కనుక యెషయా గ్రంథంలో చూడండి మాట యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భంలో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంద్ర పెట్టుకుని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను శంఖ పెట్టుకున్న నా ప్రజలారా, గర్భంలో పుట్టేది మొదలుకొని ఆయన మనల్ని కాపాడుకొస్తున్నాడు. ఆయన పుట్టించిన వాడైతే ఆ పడిదైంది కనుక మనం చూస్తున్నట్లయితే కనుక ప్రియుగా చూస్తున్నట్లయితే దేవుడు మనల్ని పుట్టించిన వాడు, మనకు సమస్తం అవయవంలో సమస్తం ఇచ్చిన వాడు ఆయనే కదా కదా. కనుక మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, లోపల వెలుపట చేసిన వాడు లోపట్లో చేయలేదా అంటాడు కదా. హృదయాన్ని ఆంతరికులలో కలిగజేసిన దేవుడు అయినా కనుక యాకోబు దావీదు అంటాడు 139వ కీర్తనలో చూడండి, 139వ కీర్తన 14వ వచనం చూడండి. నీవు నన్ను కలిగజేసినట్టుగా చూడగా భయమును నాకు ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కలిగులు
వాడాయి. నా చేతులతో నేను నిర్మించినాను కనుక ప్రభు చేతులతో ఆయన నిర్మిస్తూ వస్తున్నాడు. కనుక పిల్లలు చూసినట్లయితే తల్లి గర్భంలో ఎట్లా నేర్పించి చూస్తున్నాడంటే కనుక యువకులు అంటాడు ఏమంటారంటే నన్ను తల్లి గర్భంలో చున్ను గడ్డగా కదా పేరు పెట్టింది అంటాడు. కనుక పిల్లలు చూసినట్లయితే ఆయన మన తల్లి గర్భంలో ఎప్పుడు చేస్తూ వస్తాడో అందుకొరకే అయినా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు ఆయన ఎంతో శిల్పి నిర్మాణకుడైన దేవుడు కదా. కనుక ప్రియులారా చూసినట్లయితే దేవుడు మనల్ని నిర్మించిన విధము చూడగా అంటాడు నీవు నా అంతరిత్రములను కలిగేసిన వాడు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు మహిమను ఆశ్చర్యపరిచింది. కనుక ప్రియులారా డాక్టర్లకు అంతుపడ్డదు కదా. ఎందుకంటే డాక్టర్లకు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో వారు చేయగలగారు తప్ప వారు ఏమాత్రమో వారు ఏమంటారంటే ఆయనకి ఏమంటారంటే మేము చేసేది చేస్తున్నాం కానీ అంత దేవుడు దయలేక. కనుక పిల్లల దేవుడు ఇచ్చిన జ్ఞానం వర్క్ చేస్తుంటున్నారు ప్రతి రోగి కూడా హాస్పిటల్. కనుక పిల్లలు చూసినట్లయితే ఈ యొక్క అవయవంలో ఎన్ని అవయవాలు ఉంటున్నాయో ఈ దేహంలో కదా, మన దేహంలో ఎన్ని అవయవాలు ఉంటున్నాయో దేవుడికి తెలుసు. అంటే అందుకొరకే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అనేది. కనుక దేవుడు మనం ఏం చేస్తాడంట, ఈ దేహము దేవుని మహిమ కొరకు ఇచ్చాడంట. ఈ దేహము ఎట్లా ఇచ్చాడు దేవుడు మనకు? ఆయనను మహిమకు పరచాలని, ఆయన కనపరచాలని, ఆయన మహిమ కొరకు మనం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? నేను నా మహిమ కొరకు నేను సృజించిన వారిని అంటాడు యెషయాలో. ఏమంటాడు? ఆయన మహిమ కొరకు మనం చేస్తున్నాడు. ఈ దేహము దేవుడు మనకి తల్లిగర్భంలో చేసి సమస్త అవయవులు ఏర్పరిచి తల్లిగర్భంలో పుట్టి మొదలుకొని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? తల వెంట్రుకలు నిలరి వరకు నా సంగ పెట్టుకున్న నా ప్రజలారు. కనుక మనము ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ మనము దేవుడికి చిన్న పిల్లలమే కదా. కనుక ఆది దినాలలో దేవుడు సృష్టిలో దేవుడు కనుక ఆదాము చేసినప్పుడు వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికినారు? కనుక ఆ తోటలో నుంచి వెలివేయబడిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత తోటలో నుంచి వెలివేయబడిన తర్వాత వారు ఎన్ని సంవత్సరాలు అక్కడి నుంచి లెక్కేస్తే అంతవరకు ఎన్ని సంవత్సరాలు బ్రతికినారో తెలియదు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినది మనకు తెలియదు. కానీ అక్కడి నుంచి దేవుడు లెక్కిస్తే 930 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. ఇంకొక భక్తుడు మెతుషెల అనే భక్తుడు ఎన్ని సంవత్సరాలు బతికినాడు? అందరికంటే ఎక్కువ బతికినాడు. 969 సంవత్సరాలు బతికినాడు. కనుక ప్రియులు చూసినట్లయితే ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికినా దేవునికి మనము చిన్న పిల్లలే. నా సంగ పెట్టుకున్నా నా ప్రజలు అంటాడు. కనుక ప్రియులు చూసినట్లయితే ఆయన సొంత చేతులు ఆయన చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే భూలోకానికి మనల్ని ఎందుకు పంపించినాడు? ఎందుకు చేసుకున్నాడంటే తన నామానికి మహిమ తేవాలని, తన నామాన్ని కనపరచాలని, తన నామ మహిమ కొరకు మనం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు చూడండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం నా మహిమ కొరకు నేను పుట్టించిన వారిని అంటాడు. చూడండి 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలిగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. కనుక ఎందుకు చేసుకున్నాడంట దేవుడు? ఆయన నా మహిమ కొరకు చేసుకున్నాడు మనం. కనుక పిల్లరా అందుకొరకు అక్కడ ఏమంటాడంటే దావీదు మహారాజు ఏమంటాడు? నీవు నన్ను కలిగజేసిన విధం చూడగా నాకు ఎంతో భయము ఆశ్చర్యమవుతుంది, ఎంతో భయం ఆశ్చర్యమవుతుంది. ఏంటి కనుక డాక్టర్లకు అంతుపట్టని స్థితి కదా. కనుక ఓసారి డాక్టర్లకు అంతుపట్టని స్థితి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు చదివి కనుక ప్రియుల దేవుడు ఇచ్చే జ్ఞానం తప్ప వాళ్ళు లేకపోతే ఏమాత్రం వాళ్ళు కలగలేరు.
ఏ రోగం అనేది కూడా కనిపించలేదు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో వారు కనిపెడుతున్నారు, చేస్తున్నారు. కనుక ఆ ఇచ్చిన దేవుడు ఎన్ని మనకు ఈ అవయవంలో ఎన్ని నరములు, ఎన్ని కన్నులు, ఎన్ని ఎముకలు, కీళ్ళు అనేక రకాలుగా దేవుడు చేశారు. ప్రియులారా చూడండి ఎంత ఆశ్చర్యం, ఎంత కనుక ప్రియులారా ఈ దేవుడు మనల్ని చేసిన విధానం చూస్తే దావీదు మహారాజు ఆశ్చర్యపోతున్నాడు, భయపడుతున్నాడు కదా. కనుక ప్రియులారా ఈ దేవుడు ఎందుకు చేస్తున్నాడట? ఎందుకు చేస్తున్నాడు? దేవుని మహిమ కొరకే, దేవుని మహిమపరచడానికి చేస్తున్నాడు. ప్రియులారా అయితే దేవుడు మనకి ఏం చేస్తున్నాడట కదా. అంతేకాకుండా ప్రియులారా మనము ఈ లోకంలో మనం ఎలా ఉంటుంది ఎపిఎస్సీలకు రాసిన పత్రికలు చూసినట్లయితే చూడండి. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ విషయం, మీ అపరాధముల చేతిలో పాపముల చేతిలో మీరు రక్షణ వారిగా ఆయన క్రీస్తు మిమ్మల్ని బ్రతికించును. ప్రియులారా మనము ఈ లోకంలో తల్లి గర్భంలోనే మనం ఎలా పుట్టామో పాపములో పుట్టినాం. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును అంటాడు. ఎవరంటారు? దావీదు అంటాడు. ఏమంటాడు? 51వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడు? పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును అంటాడు. కనుక పాపంలోనే పుట్టినవాడాలి. ప్రియులారా మనందరం పుట్టిన ఈ లోకంలో పాపంలోనే మనం పుట్టి. చూడండి ఆ విషయం చదవండి. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును. ప్రియులారా చూసినట్లయితే మనందరం కూడా పాపంలోనే పుట్టినాము, పాపంలోనే పాపలోకంలో పాపంలోనే చేస్తున్నాం కదా. అయితే ప్రియులారా ఈ పాపంలో వచ్చే జీతం ఎలాంటిదంట? పాపంలో వచ్చే జీతము భయంకరమైన అనేది 2వ పదం అగ్నిగుణం. ఈ అగ్నిగుణం తప్పించాలంటే నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుడు పరమాత్ముడి లోకానికి రావాల్సి వచ్చింది కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పరమాత్ముడైన దేవుడు, పరమాత్ముని కుమారుడైన యేసుక్రీస్తు కదా. కనుక ప్రియులారా ఆయన ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లు జన్మించినాడు? ఆయన పరిశుద్ధాత్మ శక్తి నేను పక్కులను పుట్టబో శిశువుడు పరిశుద్ధుడు, ఆయన దేవుడు కుమారుడు అని మహిమతో చెప్పవచ్చు. కనుక ఆయన పరిశుద్ధుడు, పరమాత్ముడైన దేవుడు, పాపరహితుడైన దేవుడు ఆ పుణ్యాత్ముడు రక్షించని మనకు శిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా ఆ పరిశుద్ధిని రక్షించడం మనకి ఏం కలిగింది? పాపానికి పరిహారం కలిగింది. ఆ పరిశుద్ధిని రక్షించేత మన పాపాలకి ఏం కలిగింది? మన అపరాధములు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు రక్షణ వారిగా ఆయన క్రీస్తు మిమ్మల్ని ఏం చేసినట్ట? బ్రతికించును. కనుక రోమిలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనకు నీతిమంతులుగా తీర్చబట్టకై ఆయన లేపబడిను. కనుక ఎక్కడ అప్పగించుకున్నాడు? శిలువకి అప్పగించుకున్నాడు. మన అపరాధములు, మన దోషములు, మన అతిక్రమములు, మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన ఏం చేసినాయి? ఇదిగో ఒక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరు? బాప్తిస్మం యోహాను. ప్రియులారా చూసినట్లయితే మన అపరాధములు, మన దోషములు ఆయన ఏం చేస్తాయి? చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమం క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేతులకు స్వస్థత. కనుక మన దోషములను బట్టి, మన అతిక్రమలను బట్టి, మన అపరాధములను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మనకు సమాధానార్థమైన శిక్ష, అంటే మనకు సమానంగా మనకు రావాల్సిన శిక్ష. ఎందుకు? చేసిన పాపం మనం చేసేది, మనం దోషములు, అతిక్రమములు, అన్యాయం, విలోకములు కనుక చేసేది మనము పొందినది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. మన కొరకు మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన పొందిన. ఎక్కడ పొందినాడు?
ఇప్పుడు ఎక్కడుందనంటే లోక పాపము మోసుకొని పోయి కలవరిశిలో మన పాప భారమంతా మోసి తన ప్రాణం అర్పించిన ద్వారా మనకేం కలిగింది? మన ప్రాణముల చేత ఆయన అప్పగించబడను. మనం నీతిమంతులుగా తీర్చబడ్డకై ఆయన ఏం చేసినాడు? లేపబడెను. కనుక ఆయన మరణాన్ని సమాధిని తీర్చిన దేవుడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎట్లా తీర్చబడతాము? అది గర్భంలోనే పాపము తిరిగా ఈ లోకంలో జన్మ కర్మ పాపములతో నిండున్నాడు. జన్మంతోనే పాపము. కర్మ పాపం అంటే మన చూపుల్లో, మన తలంపుల్లో, మన మాటల్లో, మన ఊకల్లో, ఆలోచనలో, వాళ్ళ చేతుల ద్వారా, మన మాటల ద్వారా మనం చేసిన దేవునికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు ఏది చేస్తే అదే పాపము. ఆగిన అతిక్రమమే పాపము. కనుక ఏది చేయకూడదని దేవుడు చెప్తూ వచ్చినాడో అది చేయడమే పాపం. కనుక ప్రియులారా, ఆగిన మనం చేస్తూ ఈ పాపాన్ని బట్టి మనకు రావాల్సిన శిక్ష ఏది? భయంకరమైన అగ్ని ఉండవు. అది అగ్ని ఆరు మన ఆత్మని పురుగు అలాంటి అగ్ని ఉండడానికి మనం గురి. మనల్ని దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ప్రాణం పెట్టి మనల్ని విడిపించిన కదా. ఆ పాతాల నుంచి అగ్నిలో నుంచి నరకాగ్ని నుంచి మనల్ని విడిపించి విమోచించిన. నేను నిన్ను విమోచించిన. భయపడుతూ ఎక్కడ యెషయా కదా, నేను నిన్ను విమోచించిన. చూడండి 4:3 యెషయా 4. అయితే యాకోబు నిన్ను సృష్టించినవాడు యెహోవా స్థాయిలు నేను నిర్మించినవాడు ఇలాగో సెలవిస్తున్నాడు. నేను విమోచించున్నాను. భయపడుతున్నాను. నేను పెట్టి నేను పెంచున్నాను. నీవు నా ప్రియుల యాకోబు ఇశ్రాయేలు తీసుకొస్తున్నాడు దేవుడు కదా. యాకోబు అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు? ఇశ్రాయేలు అంటున్నాడు. ఎంత ప్రియుల యాకోబు లేదా మనం పాట పాడుతున్నాం కదా, యాకోబునే ఉంటుంది ప్రభా ఇశ్రాయేలుగా మార్చినావు. యాకోబు ఏం చేస్తాడు? దేవుని ఆశీర్వాదము యాకోబు మీదే ఉండేది. దేవుడి ఉద్దేశం, దేవుని సంకల్పం. కానీ తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? తండ్రి నైనా నీతో నన్ను దీవించు తీసుకొని వచ్చినా చూడాలి. నీకు రుచి భోజనం తీసుకొని వచ్చినాను. ఎవరు నాకు మాట అంటే ఎవరు యాకోబు? నేను నీ పెద్ద కుమారుడు. చూడండి, అబద్ధం అన్నాడు కదా. కనుక నేను పెద్ద కుమారుడు అన్నాడు. స్వరమేమో యాకోబుది కానీ తగ్గు చూస్తున్నాడు. తగ్గు చూస్తే కళ్ళు కనపడవు యాకోబు. ఎవరికి? ఇసాకు కళ్ళు కనపడవు కదా. యాకోబు ఏషావు మంచి వేటాడేవాడు కదా. వేటాడటం ఎంతో నిలబడు. ప్రియుల ఎప్పుడు కొండ చేతులు తీసుకొని వచ్చి తన తండ్రికి పెట్టేవాడు మంచి భోజనం చేసి. అయితే యాకోబు కూడా అల్లు ఉండేవాడు. ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే యాకోబు శరీరం చూస్తే నున్నగా ఉండేది. ఏషావు రోగం వాడు. ఎక్కడ చూస్తాయి ప్రియుల వాళ్ళమ్మ ఏం చేసింది? ఆ యొక్క మేకపిల్ల తోలు కప్పింది, బట్టలు వేసేది. అయినా అమ్మా మా నాయన నేను దీవించమని వెళ్తున్నా. ఆయన నా స్వరం అంటే నన్ను చూస్తే నేను ఉన్నది వాడు. మా అన్న చూస్తే రోగం కనుక నా స్వరం వేరు, మా అన్న స్వరం వేరు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనేది అలంకరణ పంపించారు. ఎందుకు చేసినప్పుడు అక్కడ అన్నాడు కనుక ఆ స్వర్ణమే యాకోబుది కానీ తగ్గి చూస్తే ఏంటి అది కేకలు అన్నట్లు కనపడతారు కదా. కనుక ప్రియులరా అనేది మోసం చేయాలి కనుక ఆశీర్వాదిస్తుంది. తర్వాత ఇంకొకసారి మొట్టమొదట చిక్కుడు కాయలు వంటలో ఏం చేస్తున్నాడు? నీ దేశంతో నాకు ఇస్తాడు. ప్రియ ఇది కొన్నిసార్లు చూసినట్లయితే యాకోబు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు కదా. కనుక ప్రియ అందుకొరకే కనుక ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? నీ పేరేమంటే యాకోబు అన్నాడు. నీ పేరుకి వెనుక యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. దేవుడు మార్చాడు. కనుక ఇశ్రాయేలు ఆశీర్వదింపబడినట్లుగా చేస్తూ వచ్చాడు. నిజంగా మనుషులు ఎన్ని మోసము, అబద్ధము, అన్యాయము, అణక్షించడం ఎన్నో ప్రియుల లోకంలో మనం ప్రభుని ఎన్నో పరిస్థితుల్లో మనం చూస్తూ వచ్చాం. ఇలా ప్రభుని యేసుక్రీస్తు ఎప్పుడైతే మనం దర్శించినాడో మన పాప దోషములని మనం ఒప్పుకున్నాం. ప్రభు నిజంగా నేను పాపనే మనం ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు తన రక్తంలో కడిగి అని చేస్తూ
ఇలా అలాంటి మోసకరమైన జీవితం నుంచి దేవుడు మనల్ని కూడా మార్చుతూ వచ్చినారు. ఇలా మార్పు పొంది ప్రభులు ఆత్మ సత్యవతులను ఆరాధించడానికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినారు. తన మహిమ కొరకే మనం తీసుకుని వచ్చినారు. తన మహిమ కొరకే మనం శ్రమించినారు కదా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఆత్మకు ఆలయం మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచాలి. విలువ పెట్టుకోని అనగా తన రక్తం ఇచ్చి విలువైన రక్తం ఎంత అని చూడండి. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగురు అంటాడు. కనుక అమూల్యమైన రక్తం, ఈ రక్తానికి మనము వెల చెల్లించలేదు. మన ప్రతి దినములన్నీ దేవుని స్తుతించినప్పటికీ మనము దేవునికి మన రుణం తీర్చుకోలేదు. మన పాపలను మనం తీర్చుకోలేదు. మన భయంకర పాప రుణాన్ని దేవుడు తీర్చాడు. తన రక్తం ఇచ్చి మనకు అన్నాడు. ఈ రక్తం ఇలాంటిది, అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం చేత మీరు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డారు కదా. కనుక ప్రియులారా, ఈ రక్తం మనం ఏం చేస్తూ వచ్చింది? యేసు క్రీస్తు రక్తం మనం ఏం చేస్తూ వచ్చింది? చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను చదువు దేవుడికి నిర్దోషంగా అర్పించబడిన క్రీస్తు యొక్క రక్తము నిత్యక్రియలు విడిచి శుద్ధుల దేవుడి సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కనుక ప్రియులారా, నిత్యమైనటువంటి లోకంలో ఉన్నప్పటికీ ఏమైనప్పటికీ ప్రియులారా, నిత్యమైనటువంటి విషయం లేనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువలో ప్రాణం పెట్టినాడు. మరణాన్ని గెలిచి లేచేవాడు, మరణాన్ని మింగివేసి లేచేవాడు దేవుడు. కనుక ప్రియులారా, జీవగల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తూ వచ్చింది? శుద్ధి చేస్తూ వచ్చింది. అందుకొరకే ప్రభువులో అమూల్యమైన రక్తం మనకున్న దేవుడిని మనం ఏం చేయాలా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేయాలి? ఆయన పూజించి ఆరాధించడం ప్రభు సహాయం చేయాలి. మనము లేచి పాట పాడుతున్నాం.